SBN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు MNS కాలనీలోని లక్ష్మి అనే మహిళ ఇంటిలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు నిర్వహించి సుమారు 16 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు RTC బస్టాండ్లో టీ కొట్టు కుర్రాడిపై RMP డాక్టర్ దాడికి దిగారు. టీ కప్పులు తన క్లినిక్ ముందు పడవేయడంతో వివాదం చెలరేగింది. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ లీడర్స్ మాట్లాడిన మాటలకు పలమనేరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ లీడర్స్ ప్రతిస్పందించారు. అమర్నాథ్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దానిపైన నిలబడ్డు, వెంకయ్య గౌడ్ గారు ఏ సవాలు విసిరినా దానిపైన ఖచ్చితంగా నిలబడుతూ ఉన్నాడు. దానికి సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ నాయకుల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ లీడర్స్ మాట్లాడిన మాటలకు పలమనేరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్సీపీ లీడర్స్ ప్రతిస్పందన చేశారు. అవాస్తవాలు మళ్ళీ కూడా ఏదో ఒకటి దొంగ తిరుగుడు మాటలు మాట్లాడటం ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉండాలని ఈరోజు తెలియజేస్తాను. అదేవిధంగా చంద్రబాబు సభకి భారీగా జనాలు వచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనాలు లేరుని మాట్లాడడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా నీరాజనాలు పలుకుతున్నది వాస్తవం కాదా, ఇది మీకు కనిపించడం లేదని మేము ఈరోజు ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తాము. అదేవిధంగా నేను మా బ్రదర్ ఒక ఆయన ప్రెస్ రిపోర్టరే, నేను కూడా ఫేస్బుక్లో చూసినాను. జైలు వీధిలో సభ పెట్టడమే మీరు ఓటమిని అంగీకరించినట్లే. అక్కడ వచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్లకు కానీ ఎవరికి కానీ నీళ్లు లేదు, భోజనాలు లేదు అంటే నిన్న మాట్లాడిన రిపోర్టర్ల పైన కేసులు పెట్టినారని. అంటే రిపోర్టర్లని జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్లకు కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అందివ్వడానికి జీవో కూడా విడుదల చేశారు. మీరు ఆ రిపోర్టర్లను కూడా వచ్చిన రిపోర్టర్లకి కనీస గౌరవం కూడా ఏనటువంటి ప్రభుత్వం మీది. ఈ విధంగా ఎవరైనా పేపర్లో రాసినా వార్తల్లో పెట్టినా మా నాయకులు మాట్లాడినా వారిపైన కొంతమంది దగ్గర వ్యతిరేకంగా మాట్లాడించడం, రాజకీయంగా మతాల పరంగా రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం తప్ప ప్రజలకి మీరున్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలాలు ఒకటి లేదని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంకయ్య గౌడ్ గారి పైన ఇసుక దోలేసినారు, కంకర దోలేసినారు అని కూడా మాట్లాడటం జరిగింది. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో నేను 2-3 పర్యాయాలు ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ లేదు, ఇసుకనంతా కూడా ఎక్కడ పడితే అక్కడ తవ్వి కర్ణాటకకి రోజు తరలించినటువంటి నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు అనుచరులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇసుక పాలసీ విధానాన్ని ఏర్పాటు చేసి రీచ్లు ఏర్పాటు చేసి ఎక్కడైతే రీచ్ ఉందో అక్కడి నుంచినే ప్రజలకి అవసరమైనటువంటి వారికి అక్కడి నుంచి డబ్బులు కట్టి తోలుకుంటున్నది వాస్తవం కాదని మేము తెలియజేస్తాం. ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల్ని ఈ ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే గారి మీద, మరి వైసీపీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు చేయడం అనేది అవాస్తవం. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గము ఆల్రెడీ వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2 సార్లు కూడా వైసీపీ ప్రభుత్వమే గెలిచింది. ఇది 3వసారి. మేము హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈ పలమనేరు గడ్డ జగనన్న అడ్డ, వెంకయ్య గౌడ గారి అడ్డాగా 3వసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తాం. ఈ పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ ఈ నియోజకవర్గం వైసీపీ సీట్ అని, వైసీపీ ఎమ్మెల్యేనే ఇక్కడ గెలుస్తాడని అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి
ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణని, ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఈ పార్టీ మీద విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి టీడీపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఇలాంటి సామాన్య నాయకుడిగా ఉన్నటువంటి వెంకయ్య గౌడ్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం, మళ్ళీ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సగభాగం 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. నిన్న సింగనమలలో కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ అని మరి దళితుల్ని అవహేళనగా మాట్లాడడం నిజంగా ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉపాధి హామీ కూలీగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, లేకపోతే డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం అంటే సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. అలాంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా మరి మంచి ఉన్నతమైనటువంటి స్థానాలను పంపిస్తూ ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఈరోజు రాజకీయంగా కానీ అన్నిట్లోన సగభాగాన్ని పంచిపెట్టినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పార్టీ మీద కానీ అలాంటి నాయకుల మీద కానీ తప్పులుగా మాట్లాడితే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. ఇలాంటి మాటలు మీరు మానుకొని మీకు ధైర్యం ఉంటే ప్రజల్లో తిరగండి. ప్రజలకి మీరు గడిచిన మీకు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ఏం పనులు చేశారో మీరు చూపించి గ్రామాల్లో ప్రజల్ని ఓటు అడగండి తప్ప ఏం పనులు చేయకుండా ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ చెప్పుకోవడానికి ఒక పని చేయకుండా మీకు ఓటు అడిగే అర్హత లేదు. మీరు ప్రజల్లో తిరిగే అర్హత కూడా కోల్పోయినారు. ఈసారి లాస్ట్ ఎన్నికలు మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ మీరు ఓడిపోయి మీ పార్టీ మీ నాయకులు కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ఇదే విధంగా మాట్లాడితే ప్రజలు కూడా గమనిస్తారు. మీరు అధికారం లేనప్పుడే ఇంత దౌర్జన్యంగా ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి వ్యక్తి మీద మా పైన మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పైన మీకు అధికారం ఇస్తే ఈ ప్రాంతంలో మీరు చేసే దౌర్జన్యాలు, మీరు చేసే దహనకాండాలకి మరి ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అని ప్రజలు కూడా ఇవి గమనించాలని కూడా తెలియజేస్తూ ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఇది హ్యాట్రిక్ 3వసారి వైసీపీ జెండాని పలమనేరు నియోజకవర్గంలో ఎగరేయాలని కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం. మొన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ పలమనేరులో పెట్టారు. అవాళ ఆయన చేసింది చేయబోయేది చెప్పుకోవాల్సింది పోయి అవి మరిచి మా ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. దానికి మరుసటి రోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నేను ఎటువంటి కబ్జాలు కానీ పోతే కమిషన్ కానీ నేను తీసుకోలేదు, నేను తీసుకున్నానని చెప్తున్నారు. నేను వచ్చి శివాలయంలో ప్రమాణం చేస్తాను, మీ యొక్క మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు తీసుకున్నారు అని మీకు ఎవిడెన్స్తో సహా చూపించారు విలేకరులకి. మీరు తీసుకోలేదని మీరు వచ్చి ప్రమాణం చేయండి, నేను తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తానని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి మీరు నీతి నిజాయితీ పరులైతే మంత్రి గారు మాజీ మంత్రి గారు వచ్చి ఈశ్వరుడి గుళ్ళో నేను తీసుకోలేదు నువ్వే తీసుకున్నావనన్నా చెప్పాల్సిందే. లేదు నేను ఇంత తీసుకోలేదు నేను ఇంత తీసుకున్నానన్నా మీరు చెప్పాల్సిందే. అది వదిలి మీరు ద్వితీయ స్థాయి నాయకుల దగ్గర ప్రెస్ మీట్ చేయించడం ఇది ఎంతవరకు సబబు కాదు. ఇట్లాంటి వ్యవహారాలు ప్రతిసారి కూడా మా ఎమ్మెల్యే గారు ఘాటుగా మిమ్మల్ని ఎక్కడైనా సరే ప్రజల మధ్యలో కూడా రా, మేము డెవలప్ చేసామా మీరు డెవలప్ చేసినారా తెలుసుకుందామని పిలిస్తే కూడా ఆ మరుసటి రోజు ద్వితీయ స్థాయి నాయకులతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిస్తావు. ఇది ఎంత మాత్రము సబబు కాదు. ఏమన్నా ఉంటే స్ట్రైట్గా మా ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడాలా, మీరు తెలుసుకోవాలా. అది వదిలి ద్వితీయ స్థాయి నాయకులు తీసుకొచ్చి
వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ ఇప్పించి ఇదంతా మానుకోకపోతే ఎలక్షన్ వచ్చేసింది, ఇంకా కొద్ది రోజులే ఉంది, ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో వాళ్ళే చూపెడతారు. మీరు ఇంటికి పోయేది పక్కా గ్యారంటీ ఇది. ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా జనాల దగ్గర రమ్మని చెప్తా ఉన్నాం కదా, జనాల దగ్గర రండి. జనాల్లో మీరు చేశారా మేము చేశారా జనాలను అడుగుదాం, వాళ్ళని ఓట్లు అడుగుదాం. అది వదిలేసి చెత్త ప్రెస్ మీట్లంతా పెట్టుకొని ఊరికే అనవసరంగా ఇది చేస్తున్నారు. ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా ఇంతటితో మానుకొని మీరు రండి, మేము వస్తాం, జనాలను అడుగుదాం, ఓట్లు వేయించుకుందాం. ఊరికి అనవసరంగా జనాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము, ఎంత వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సబబు కాదు. ఇంకొకసారి మీరు రిపీట్ అయితే మాత్రం బాగోదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైసీపీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కత్తి శ్రీనివాసులు. నేను ఒక ఎస్సీ కులానికి చెందినవాడిని. నేను ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళని కూడా నేను ఇంతవరకు ఏమీ కానీ మాట్లాడి విమర్శించడం లేదు. నేను ఎందుకంటే వారు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేకపోయినాను. నేను ప్రతిరోజు నేను పనుకునేటప్పుడు నా మొబైల్ తీసి చూస్తే దీంట్లో మా ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు ఎమ్మెల్యే గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము ఇదే పని అయిపోయింది. నేను గత వారం రోజులు వాళ్ళతోనే కలిసి ఇది మీకు బాగుండదు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎంతవరకు బాగుండదు, నేను మీకు ఎదురుగా నిలబడినానంటే మేము కొట్టుకోవాల్సి పడుతుంది, కాబట్టి దయచేసి మానుకోండి అని చెప్పినాను. నేను దయచేసి మానుకోమని చెప్పిన. సరే, అది మళ్ళా తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు మీడియా మిత్రులు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా ఒక దొంగ అనే వానికి, దొంగ అంటే ఇవి అనుభవం ఉన్న దొంగ ఎవరంటే ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు. ఆయనకి తెలుసు ఏ ఆలోచనలతో పోతే ఈ ఇంట్లో ఏ విధంగా దొంగతనం చేయాలా, ఎట్లా స్కీములు చేయాలా అనేది అనుభవజ్ఞుడు ఆయన. ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి, ఈయన వెంకటేగౌడ్ పాపం మొన్న వచ్చినాడు. 2 ఏళ్ళు కరోనా వచ్చేసింది, 3 ఏళ్ళు పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డిది, వెంకటేగౌడ్ది. ఈ 3 ఏళ్ల పరిపాలనలో కూడా పేద ప్రజలందరూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఈరోజు ప్రతి కుటుంబంలో లబ్ధి పొంది వాళ్ళ పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ చూపెట్టి, ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపెట్టి, రైతు భరోసా, అమ్మ ఒడి, ఈ రోజు ప్రతి పిల్లోడు కూడా నిరుపేద పిల్లోడు ఈ రోజు మంచి ఆహారాన్ని తిని మంచి బట్టలు వేసుకొని మంచి షూలు వేసుకొని పోతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి తెలియపరుస్తాడా. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అదే అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో గెలుచుకొని సిగ్గు మానం లేకుండా అతని సంపాదన కోసము, డబ్బు కోసము, ఆయన సంపదను కాపాడుకునే దానికోసం ఈ పార్టీని వీడి ఆ పార్టీలోకి పోయి జగన్మోహన్ రెడ్డిని తిట్టడము. అదే చర్చి ముందర ఆ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఈ రోజు బోర్డులో నుంచి సింహం బయట వస్తుంది, చంద్రబాబు నాయుడు ఉచ్చా అన్నాడు. ఈ రోజు ఎక్కడ పోయినా ఆ ఉచ్చ నీకే ఇప్పుడు కాకుండా మీకు మేము కార్పిస్తాం కూడా. అసలు సిగ్గు శరమం ఉండాలా. తెలుగుదేశము, నేను తెలుగుదేశం అని పోయి ఓట్లు అడుక్కునేదాన్ని కూడా సిగ్గు శరం ఉండాలా. అసలు ఏ విధంగా ఆడతారా మీరు ఏం చేసినారు, ప్రజలకు ఏం చేసినారు? ఏ ఇంటికి పోయి నేను ఫలాంటి చేసినాను నాకు ఓటేంటి అని అడిగేదానికి అసలు మాకే అసహ్యమైంది మిమ్మల్ని తెలుసుకుంటే. మీరు ఎందుకు మాట్లాడతారు ఆ విధంగా ఎమ్మెల్యేలు? అసలు మీ స్థాయి ఏమి? మా గిరిగానే చెప్తాను, నేను 2 సార్లు కౌన్సిలర్ గా పోటీ చేసినాడు, 2 సార్లు గెలవలేకపోవడం కారణం ఏమిటంటే నేను నోటుకోవాలా. ఫస్ట్ నువ్వు కౌన్సిలర్ గా గెలు, ఆ తర్వాత నీ మాట్లాడతాం. అమర్నాథ్ రెడ్డి కావచ్చు, వెంకటేగౌడ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. అది తెలుసుకోక ముందు ఇలాంటి మాటలంతా కట్టిపెట్టే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఆ పార్టీలో మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం, మా చేతనైతే మేము కూడా మగవాళ్ళే, మేము కూడా పులిలే. నీకెంతో భారతదేశంలో హక్కు ఉంది, మాకు కూడా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం మాకు కూడా హక్కు ఉన్నది. కాబట్టి దయచేసి టీడీపీ నాయకులకు చెప్తున్నాము. ఏం చెప్పినాడు, దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటున్నాడు అని చంద్రబాబు జరిగిన వాస్తవాల్ని యావత్ భారతదేశం అంతా తెలుసు. దీన్ని మొన్న మా గిరి ఏమంటున్నాడంటే టిక్ టాక్ చేసి చెత్తనా కొడుకులు కల్పించుకుంటా అంటే వీళ్ళే చెత్తనా కొడుకులు.
ఒక మాలోల్ని నిష్కారణంగా వాడు చంద్రబాబు నాయుడు తిడితే దాన్ని మొబ్బ పెట్టుకొని ఆయన తిట్టలేదు, దీన్ని కల్పితాలు చేసుకొని మాట్లాడుతున్నాడు. వాడెవడు చింతమనేని ప్రభాకర్ అన్నాడు, అది అవన్నీ నిజాలు కదా. అసలు నిజమైన మాలోళ్ళు అయితే, అంబేద్కర్ వారసులు అయితే అసలు తెలుగుదేశానికి ఓటే వేయకూడదు నాకు తెలిసినంత. ఎందుకంటే ఇంతకుముందు పలమనేరులో మాది రూరల్ మండలమైన పలమనేరులో ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్, దీనికి తిప్పేస్వామి పునాది. ఈ రోజు హాస్పిటల్లో కావచ్చు, మంచి స్కూళ్లు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే అది జగన్మోహన్ రెడ్డి పనులు. అభివృద్ధి జరగలేదు, ఏం చేసినాడు? ఈరోజు మొన్న యూట్యూబ్ లో మాట్లాడినాడు వాడు పిల్లోడు, ఏమని 40 రోజులు ఆగు మళ్ళా నీ కథ చెప్తాము. 40 రోజులు కదరా, మీ తెలుగుదేశం మిత్రులతో భూస్థాపం, కాంగ్రెస్ ఏ విధంగా భూస్థాపన చేసినారో జగన్మోహన్ రెడ్డి అదే ఈసారి తెలుగుదేశానికి పట్టేకెత్తి. ఇంకా మీ చరిత్ర అనేది ముగిసిపోయింది. దయచేసి నోరు పారేసుకోకుండా ధర్మంగా పోయి ఓట్లు అడుక్కోండి. వాడెవడు పవన్ కళ్యాణ్ గారు పోయి చెప్పు తీసుకొని నాకు ఓట్లు అంటే ఎవరు ఓట్లేరు. ఈ కాలంలో అందరికి మంచి జ్ఞానోదయం కలిగిన వాళ్ళు చెప్పు తీసుకుంటే ఎవడు ఓట్లేలేడు. వీడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు వాడు సైకో అంటే వీరికన్నా సైకో ఇంకెవడూ లేదు. ఈ భారతదేశంలో సైకో లేదు. వాడంత దొంగ, నీచుడు, నికృష్టుడు ఇంకెవడూ లేదు ఈ భారతదేశంలో. కాకపోతే దయచేసి జగన్మోహన్ రెడ్డి పైన ఈ వెంకటేగౌడ గారు మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళకి తగిన పరిణామాలు ఉంటాయి, బుద్ధి చెప్తామని కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. పలమనేరు ఎంఎన్ఎస్ కాలనీలోని లక్ష్మి అనే మహిళ ఇంటిలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు నిర్వహించారు. సుమారు 16 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీస్ మరియు రెవెన్యూ స్క్వాడ్ సిబ్బంది ₹1,00,000 నగదు ఎలా వచ్చిందంటూ ఇంటి యాజమాని వద్ద వివరాలు సేకరించారు. స్వాధీనం చేసుకున్నవి ఆదాయ పన్ను శాఖకు అప్పజెబుతామని అధికారులు వెల్లడించారు. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడడం నగరంలో చర్చకు దారితీసింది. అధిక మొత్తంలో నగదును ఇంటిలో దాచడం చట్టరీత్యా నేరమని అధికారులు అంటున్నారు. ఈరోజు సుమారు 9:30 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వారు, సిఐ వారు, డిఎస్పీ వారి ఆదేశాల మేరకు పక్కా ఇన్ఫర్మేషన్తో ఇక్కడ జిల్లాని సర్కిల్ దగ్గర ఆ ప్రకృతి అపార్ట్మెంట్ ఆపోజిట్లో 16 లక్షలు క్యాష్ ఉందని ఇంటిమేషన్తో పోలీసు వారు డిఎస్పీ వారి సర్చ్ వారెంట్తో వచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది. ఆ సర్చ్ వారెంట్లో 16 లక్షల రూపాయలు ఒక బాక్స్లో దొరికినది. దాన్ని తీసుకొని సీజ్ చేయడమైంది ఎఫ్ఎస్టీ టీం ద్వారా. ఎఫ్ఎస్టీసీ మా ఆఫీసర్ చెప్పిన విధంగానే డిఎస్పీ గారి సర్చ్ ప్రొసీడింగ్స్ మేరకు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా టీము అలాగే ఎఫ్ఎస్టీ టీం వాళ్ళు ఇక్కడికి విచ్చేసి పక్క ఇన్ఫర్మేషన్తో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో 16 lakhs అమౌంట్, అన్అకౌంటెడ్ అమౌంట్ దొరకడం జరిగింది. దాన్ని టీం వాళ్ళు సీజ్ చేశారు. ఫర్దర్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. దాని ప్రకారం ఉంటుంది ఇన్ఫర్మేషన్. పలమనేరు ఆర్టీసీ బస్టాండ్లో టీ కొట్టు కుర్రాడిపై ఆర్ఎంపీ డాక్టర్ దాడి చేశారు. టీ కప్పులు తన క్లినిక్ ముందు పడవేయడంతో వివాదం చెలరేగింది. కత్తితో కుర్రాడి ఛాతీపై ఆర్ఎంపీ డాక్టర్ శివశంకర్ దాడి చేశారు. రీక్రియేషన్ క్లబ్ కాంప్లెక్స్ రూమ్లలో పక్కపక్కనే వ్యాపారం చేసుకుంటున్న వీరిద్దరూ తనని మతం పేరుతో కూడా దూషించాడని పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు పలమనేరు టౌన్ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి షాజహాన్ టీ అంగడి దగ్గర ఒక చిన్న ఇష్యూ జరిగింది.
ఈ షాజహాన్ టీ అంగడి నడుపుతూ ఉంటాడు. అతని పక్కనే శ్రీనివాసరెడ్డి అని ఆర్ఎంపీ డెంటల్ క్లినిక్ నడుపుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ పక్కనే షాప్స్ మెయింటైన్ చేస్తారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒక టీ కప్ ఆయన షాప్ ముందర పడిందని చెప్పి శివశంకర్ రెడ్డి ఈ షాజహాన్ను నోటుకొచ్చినట్టు తిట్టి, ఆయన కులం పేరుతో కూడా తిట్టి అతని మనోభావాల్ని దెబ్బతినే విధంగా మాట్లాడడము, తర్వాత ఈ కోపంలోనే అతని దగ్గర ఉన్నటువంటి కత్తితో షాజహాన్ చెస్ట్ పైన కూడా పొడవడం కూడా జరిగింది. దీనిపైన ఈరోజు ఆ షాజహాన్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన 153A 307 IPC కింద కేసు నమోదు చేసి ఆయన్ని అదుపులో తీసుకున్నాం. రేపు రిమాండ్ కూడా పంపిస్తున్నాం. ముస్లిం సోదరులందరికీ పోలీసు వైపు నుంచి విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా అనవసరంగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించద్దు. రంజాన్ మాసం కాబట్టి మీరంతా సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పి మా వైపు నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ శివశంకర్ రెడ్డి ముస్లిం సోదరులందరికీ హత్య చేశాడో అతనిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రశేఖర్, సిఐ పల్మనేర్ టౌన్.